సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
రీతిగా నిలిచింది. ప్రభువా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి దేవ నా సర్వం నీవయ్యా. దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ, అవును ప్రభువా నాయనా నీవుంటే నాకు చాలయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. సర్వమాయన నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా, నా సర్వమా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. కొద్ది క్షణాలు అదే రీతిగా నిలిచింది. ప్రభువా నాయనా నా ఆనందము నీవయ్యా. నీ ఒడిలో నాకు సుఖం దొరుకుతుంది. ఈ లోక మనుషుల్లో కాదు, పరిస్థితుల్లో కాదు, సందర్భాల్లో కాదు, ఏ లోకం ఇచ్చే తాత్కాలికమైనటువంటి ఆనందములో కాదు. నీలో నాకు ఆనందము, నీలో నాకు సుఖం అని నమ్మిన వారు తండ్రి దేవా నా ఆనందమ్మా నీ ఓడిలో నాకు సుఖం అని పాడము. దేవుని స్తుతించేవారు నిజముగా. ఐ వాంట్ టు లిఫ్ట్ మై హ్యాండ్స్. నేను చేతులెత్తి ఆరాధించడానికి నేను సిగ్గుపడట్లేదు అన్నవారు బిగ్గరగా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆయన మన రెండు చేతులు దేవుని వరకు చేతులెత్తి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ మనం వాక్యం వినటానికి తండ్రి దేవా, తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. అందరం కూడా దేవుని తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా ఆనందమా. ఆనందం నీవయ్యా. నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవే. ఈ సంవత్సరం నీవుంటే చాలు, నీవుంటే నాకు చాలు. నిజమయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీవు నా ప్రియుడు, నా ప్రాణం, నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో, నీ ఒడిలో నాకు సుఖము. చివరిగా అందరం కలిసి పాడుతుంది. తండ్రి దేవా, తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో, నీ ఒడిలో నాకు సుఖము. నీ ఒడిలో నాకు సుఖము. నీ ఒడిలో మా అందరికి సుఖమేసయ్యా. నీ నామమునకు వందనాలయ్యా. మమ్ములను ప్రేమించు దేవా, మమ్ములను కనికరించు ప్రభువా. మా ఆనందము నీవే, నీ ఒడిలో మాత్రమే మాకు సుఖము. ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ అనుదిన ధ్యాన మాలిక ప్రభుతో ప్రారంభం అనే పేరిట కొనసాగుతుండగా మరి చాలామంది ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వింటూ మరి తమ దినచర్యను ప్రభుతో ప్రారంభిస్తున్నారు. ప్రారంభ గడియని ప్రభు చేయి పట్టుకొని ప్రారంభిస్తే
మరి ఆ దినమంతయు మన చేయి పట్టుకున్న మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. విడువని ఎడబాయని కృప కలిగిన దేవుడు, నిరంతరం మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు, మనకు దేవుడిగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో క్రమము తప్పకుండా పాల్గొంటూ వీక్షిస్తూ దానికి అనుగుణంగా తమ జీవిత ప్రాణాన్ని కొనసాగింపచేస్తున్న విశ్వాసులందరికీ ప్రభువు నామన శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి, నీ ప్రేమ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ప్రభా, నీ ఉపదేశం మీరే మాకు బోధించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 22వ వచనం, 22వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు భూమి కంపించెను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపించగా అవి కంపించెను. స్నేహితులారా, దావీదు చివరి దినాల్లో తన సాక్ష్యాన్ని పంచుకుంటూ, మరి ఆ సాక్ష్యం కొరకు దేవుడు అనుమతించిన కొన్ని అనుభవాలను నెమరు వేసుకుంటూ ఒక సాక్షిగా మన మధ్య నిలబడి ఉన్నాడు. సౌలు కాలం నుండి తన జీవిత కాలము చివరి దినముల వరకు కలిగిన వివిధ అనుభవాల్లో దేవుడు ఏ రీతిగా తనకు దేవుడై ఉన్నాడో, ఆ దేవునికి నేను ఎలా ప్రార్థించానో, అప్పుడు దేవుని స్పందన ఎలా ఉందో ఆ విషయాలు ఈ కీర్తనలో మనకు తెలియచేయబడ్డాయి. ఈ కీర్తన 18వ కీర్తన 2:1 ఇదే కీర్తన అక్కడ ఎత్తి రాయబడింది. కాబట్టి 2 కీర్తనలోని సందర్భం, సారాంశం, సందేశం ఒకటిగానే కనిపిస్తాయి. సో గాడ్స్ రెస్పాన్స్, నిన్నటి దినం ఏం మాట్లాడమంటే, ఆయన ఆలయములో ఆలకించి అంగీకరించి, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి. సో అంగీకరించిన వాడు మాత్రమే కాదు, అనుగ్రహించువాడు. ఆ అనుగ్రహము కొరకు దేవుడు ఎలా కదలి వచ్చాడో తన అనుభవంలో మనకు కనపడుతుంది, అనగా అనుభవ సాక్ష్యంలో చెప్పబడుతుంది. సో గత కాలంలో దావీదు జీవిత అనుభవంలో వివిధ అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, వివిధ శ్రమలు జ్ఞాపకం చేసుకున్నాం, వివిధ సమస్యలు జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆ సమస్యలన్నింటిలో దావీదుకు కలిగిన ఆ అనుభవంలో, దావీదుకు కలిగిన ఆ దర్శనం ఆ క్షణంలో అక్కడ వర్ణించబడలేదు. కానీ అవన్నీ కలిపి ఆయన కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మరణకరమైన పడక మీద ఉన్నప్పుడు, he could see the response of God when he prayed. ఆయన ప్రార్థించినప్పుడు దేవుని యొక్క స్పందన ఆయన చూడగలిగాడు. ఆ చూచిన ఆ స్పందన ఆయన మాటల్లో ఇక్కడ కీర్తన రూపంలో మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే నేను దేవునికి ప్రార్థన చేశానో, నా శ్రమలో దేవునికి మొరపెట్టానో, ఆయన మరి ఆలయములో ఆలకించి అంగీకరించాడు. ఇమ్మీడియట్గా ఇన్ ద రెస్పాన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్పందనగా ఏమైందంటే భూమి కంపించిందట. భూమి కంపించాయి, పరమండలం పునాదులు వణికాయి, ఆయన కోపించగా అవి కంపించను, ఆయన నాసికారంలో పొగ పుట్టను, ఆయన నోటి నుంచి అగ్ని వచ్చి దహించింది. సో పరలోక సింహాసనాసనుడు కదలి వస్తుంటే ఆ జవాబు ఇవ్వడానికి, లేకపోతే ఆ భక్తుని ప్రార్థన ఆలకించి ఆ భక్తుని శ్రమలోంచి తప్పించడానికి ఆయన కదలి వస్తుంటే భూమి తట్టుకోవడం కష్టం. భూమి వైబ్రేట్ అవుతుంది.
సో ఏ డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమండలంలో భూప్రపంచంలో దేవుడు ప్రవేశిస్తున్నాడనగానే ఆ భూమి కంపిస్తుంది. ఒక దైవిక కార్యం, ఒక రక్షణ కార్యం జరుగుతున్నప్పుడు భూమి కంపిస్తుంది. సో దేవుడు స్వయంగా రక్షించడానికి దిగి వస్తున్నాడు అని చెప్పబడ్డ ఆ మాటలో భూమి కంపించెను. అదే రీతిగా ఆకాశపు మండలపు పునాదులు, పరమండలపు పునాదులు వణికెను అనే మాట వాడతాను. అనగా ఆకాశపులో కూడా ఒక వైబ్రేషన్ కలిగింది. ఒకసారి ఆలోచించండి, దావీదు ఇక్కడ తన అనుభవం గురించి చెప్తున్నాడు, దేవుడు తనను ఎలా రక్షించాడో చెప్తున్నాడు. కానీ అదే దావీదులోంచి లోకరక్షకుడిగా జన్మించిన యేసయ్య ఆయన జనన సమయంలో మరణ సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి సూచనాత్మకంగా జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఈ వాక్య భాగాన్ని ప్రవచనాత్మకంగా తెలుసుకుంటే, ఆయన జన్మించినప్పుడు పరలోకమందరి దూతలు, పరలోక సైన్య సమూహం కదలి వచ్చింది. ఎందుకంటే పరలోక సింహాసనాసీనుడు ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి పశువుల పాకలో, పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. వారు ఎప్పుడు ఊహించని, ఎన్నడూ దర్శించని, చూడని సంఘటన జరిగింది అక్కడ. దే కుడ్ నాట్ ఇమాజిన్ హౌ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్, నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించబడే ఆ దేవదేవుడు, అతి పరిశుద్ధుడైన ఆ పరలోక నివాసి ఒక దీనమైన స్థితిలో పశువుల పాకలో వెలివేయబడిన అనుభవాల మధ్య, సత్రం నుంచి బయటికి పంపించబడితే వెలివేయబడిన అనుభవాల పశువుల మధ్య, ఆ పరిశుభ్రత లేని ఆ పరిస్థితుల మధ్య పవలించాడు ఆయన. సో పరలోక మండలము దాన్ని డైజెస్ట్ చేసుకుని జీర్ణించుకోలేకపోయింది. ఎలా 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 సాధ్యం? ఎలా సాధ్యం అంటే ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి. దావీదును రక్షించడానికి వచ్చినప్పుడు భూమి కంపించెను. అదే రీతిగా అక్కడ రాయబడ్డమాట పరమండలం పునాదులు వణికిన రీతిగా లోకరక్షకుడు ఉద్భవించినప్పుడు పరలోక సైన్య సమూహము తరలి వచ్చింది. ఆ వింత చూచింది, పోయి గొల్లలకు చెప్పింది. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అంటూ the entire galaxy filled with the multitude of angels, ఆ దూతల సమూహం, పరలోక సైన్య సమూహం అంటాడు. సో వారందరూ ఒక విధంగా చెప్పాల్సి వస్తే, మన భావనలో చెప్పాల్సి వస్తే, ప్రభువా నిత్యము నిన్ను కీర్తిస్తున్న మేము, నిన్ను కొనియాడుతూ నిన్ను ఆరాధిస్తున్న మేము, నువ్వే దిగి కిందికి వస్తే మాకిక్కడేం పని, మేము కూడా నీ వెంటే అన్న రీతిగా ఆకాశ మండలం అంతా కూడా దూతల మహిమతో నిండిపోయింది. గాన ప్రతిగానాలతో అక్కడ స్తుతించబడే ఆ దేవుణ్ణి ఇక్కడ పశువుల పాకలో కూడా వారు స్తుతిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఎక్కడ ఉంటే అది సర్వోన్నతమైన స్థలం. దూతలు మాత్రమే కాదండి, ఆయన జన్మించిన సమయంలో జన్మించిన ఆ నక్షత్రం మనకు తెలుసు. కొన్ని కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయని, అవన్నీ కూడా ఒక ప్రదేశంలో ఉండకుండా అవి తిరుగుతూ ఉంటాయని, సంచరిస్తూ ఉంటాయని, ఒకదానితో ఒకటి ఢీకొనకుండా దేవుడు వాటికి మార్గాలు పెట్టాడని, కొన్ని కోట్ల కొలది నక్షత్ర రాశులు ఆకాశ మండలంలో సంచరిస్తూ ఉంటాయి. వాటి మార్గంలో, వాటి చలనములు, వాటి గమనములు. మరి లోకరక్షకుడు జన్మించినప్పుడు ఒక ఉద్భవించిన ఆ క్రొత్త తార, తేజోమయమైన ఆ తార ఆ జ్ఞానులకు దర్శనమిచ్చి వారిని యెరూషలేము వైపు నడిపిస్తున్నప్పుడు ఒక కొత్త తార వచ్చింది. ఆ కొత్త తారకు మార్గము కావాలి, ఆ కొత్త మార్గం అది. కాబట్టి ఆ మార్గంలో ఉన్నటువంటి మిగతా తారలు పక్కకు తొలగి యెరూషలేము వైపుకు ఆ తారను వెంబడించిన జ్ఞానులకు మార్గాన్ని చూపించాయి. మిగతా తారలు పక్కకు జరిగి, సో పరమండలపు పునాదులు వణికెను. సో ఆ పరమండలంలో హ్యాంగ్ అయినటువంటి ఆ నక్షత్ర రాశులు కూడా పక్కకు జరిగిపోయాయి. దే వైబ్రేటెడ్ బికాస్ ద స్టార్ ఈస్ లీడింగ్ ద పీపుల్ టువర్డ్స్ ద సేవియర్.
పరమండలము ఒక అద్భుతం. దేవుని కుమారుడై ఉండి దేవునితో ఉండుట మరి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దేవుని స్వరూపము విడిచిపెట్టి దాసుని స్వరూపము దాల్చి మరణమగినంతగా అనగా శిలువ మరణమగినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన జనన సమయంలో మాత్రమే కాదండి, ఆయన మరణ సమయంలో కూడా ఒకసారి ఆలోచించండి. దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని యేసయ్య ఆ పలికిన ఆ పలుకుల ఆ క్రమంలో ఆ సమయంలో ఏం జరిగింది? ఆ గొల్గొతా శిఖరం కంపించింది, పునాదులు వణికాయి, సమాధులు తెరవబడ్డాయి. సో భూమి కంపించింది అనగా ఆ లోకరక్షకుడుగా వచ్చిన ఆయన సృష్టికర్తను సృష్టి సంహరిస్తుంది. అక్కడ సృష్టికర్తను సృష్టి సంహరిస్తుంది. ఆ దృశ్యాన్ని భరించలేక వేలాడుతున్న ఆ సిలువను మోయలేక ఆ పర్వతము కంపించింది. అదే సమయంలో గాఢాంధకారం అంటే పట్టపగలు సూర్యుడు ఆ దృశ్యాన్ని చూడలేక మేఘాల చాటుకు వెళ్ళిపోయాడు. నా వల్ల కాదు ఆ దృశ్యాన్ని చూడడం, ఎందుకంటే సృష్టిలో మరి కిరీటముగా నియమించబడిన ఆ మానవుడు సృష్టికర్తను చంపుతూ ఉంటే సృష్టికి వెలుగిచ్చడానికి దేవుని చేత నియమించబడిన వెలుగు దివ్వే సూర్యుడు దృశ్యాన్ని చూడలేక మేఘాల చాటుకు వెళ్ళిపోయాడు. సో భూమి కంపించింది అనగా ఆ శ్రమలో నేను ప్రార్థించినప్పుడు, ఆయన ఆలయంలో ఆలకించి అంగీకరించినప్పుడు ఆయన అనుగ్రహం ఎలా ఉంది అంటే, ఆ సేవకుడిని ఆ దావీదును రక్షించడానికి దేవుడు ఎలా వచ్చాడని దావీదు పలికిన ఆ పలుకులు ప్రవచనాత్మకంగా చూసుకుంటే మన జీవితాల్లో కూడా మనల్ని రక్షించడానికి ఆ పరలోక నాథుడు మన మధ్యకు దిగి వచ్చినప్పుడు, మనల్ని రక్షించడానికి ఆయన శిలువ కార్యాన్ని శిలువలో జరిగించినప్పుడు, నిజమే కదా భూమి కంపించింది కదా, నిజమే కదా ఆ పరమండల పునాదులు వణికాయి కదా. ఒకసారి ఆలోచించండి. ఆ పరలోక సింహాసనాసనుడు పరమ పాపినైన నన్ను నిన్ను కాపాడటానికి మన జీవితంలో ఆయన ప్రవేశించి తను తాను తగ్గించుకొని ప్రవేశించి మన చేయి పట్టుకొని ఆయన ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్తాడు. వర్ణించగలమా ఆయన ప్రేమను? వివరించడానికి మాటలు సరిపోతాయా? ఆయన కృపను, ఆయన కరుణను ధ్యానించడానికి మనకు ఏ పదాలు ఉపయోగపడతాయి? దావీదు ఆనాడు తన జీవితంలో కలిగిన ఆ స్వల్ప కార్యాన్ని గురించి అంతగా కీర్తిస్తుంటే, సర్వ మానవాళి పాప పరిహార్థమై దేవుని గొర్రెపిల్లగా తను తాను బల్యర్పణ గావించుకుంటకు వచ్చినప్పుడు సృష్టి మొత్తం కూడా కంపిస్తూ ఉంటే, రక్షించబడే మానవుని హృదయంలో చలనం లేకపోతే, స్పందన లేకపోతే, ఎవరి కొరకు ప్రాణత్యాగం చేయడానికి ఆయన వచ్చాడో ఆ వ్యక్తి హృదయం స్పందించకపోతే, ఆ గొల్గొతా శిఖరము కన్నా కఠినమైనదా నా హృదయం? ఆ పరలోక మండలము మరి ఒక విధమైన వైబ్రేషన్తో కదిలిపోతుంటే, కరిగిపోని హృదయమా నీ హృదయం నా హృదయం? ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రేమ, దేవుడు దిగి రాకపోతే నీవు నేను ఆ భూమిలోనే ఆ మట్టిలోనే సదాకాలము మన జీవితాలు ముగిస్తాం. సమాధి మన జీవితానికి ముగింపు కాకుండా ఉండటానికి దేవుడు మనకు పునాదులు ఏర్పాటు చేశాడు. ఆ పునాదులను చూసి భూమి కంపించింది. అదే రీతిగా పరమండల పునాదులు కూడా కదిలాయి. ఎందుకంటే గాడ్ వాంటెడ్ టు మేక్ అస్ ఎ ప్లేస్ ఇన్ హిస్ కింగ్డమ్. అక్కడ నివాసాలు నిర్మించడానికి పరలోకములో పునాదులు వణికాయి. అందుకే యోహాను 14 అంటాడు కదండి, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, నేను మీకు గృహములు నివాసములు నిర్మించవెలుచున్నాను, నేను వెళ్ళి మరలా వచ్చి నాతో ఉండుటకు ఎక్కడ? పరలోకములు. So he was building the structures for us so that we may dwell in his house, for which
అక్కడ అనగా పరమండలములో ఆయన పునాదులు వేస్తున్నాడు. ఆయన పునాదులు వేస్తుంటే పరమండలం కూడా వణుకుతుందట. ఎంతమంది విశ్వాసుల కొరకు ఎన్ని గృహాలు కడుతున్నాడు. సో మనం ఇక్కడ గృహాలు నిర్మించుకోవడానికి, మరి ఆకాశ సౌధాలు నిర్మించుకోవడానికి చేసే ప్రయత్నాల నడుమ మన కొరకు పరలోకములో పునాదులు కట్టి మరి గృహాలు నిర్మిస్తున్న ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించిన కొరకు మరి ఆనాడు భూమి కంపించింది. పరలోక నివాసులు వారు వణికిపోయారు. మరి నీ హృదయం ఎంతవరకు, నా హృదయం ఎంతవరకు కంపించింది? కంపించదక్కర్లేదండి. నీ హృదయం, నా హృదయం స్పందిస్తే చాలు, స్పందిస్తే చాలు. God requires, God demands a response for His great activity towards the sinner to make us saints. God wants a sinner to become a saint. దేవుడు నీ కొరకు చేసిన కార్యాన్ని ఆకాశ మండలం చూచింది, భూమి కంపించింది. నీ కొరకు చేసిన ఆయన కార్యాన్ని నువ్వు చూడగలిగావా? నీలో స్పందన ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ మాటల చేత ప్రభా హెచ్చరిక చేయబడుతున్నాం. నీ మాటలు కేవలం ప్రభు మాకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని సెదతీర్చే మాత్రమే కాదు ప్రభా, నీ మాటలు మాకు హెచ్చరిక చేసేవి కూడా. ఎందుకంటే అల్టిమేట్లీ నీ కోరిక మేము నీతో కాదు, నీ రాజ్యంలో ఉండాలి అన్నది. దావీదు ప్రవచనాత్మకంగా తన అనుభవాన్ని ఆ రీతిగా వర్ణించాడు, కీర్తించాడు. కానీ ఆ అనుభవాన్ని మేము కళ్ళారా చూచాం. మా జీవితం కొరకు, మా కొరకు నీవు చేసిన కార్యాన్ని భూమి ఆకాశములు రెండు స్పందించాయి, కంపించాయి. మా హృదయాలు ఎంతవరకు స్పందిస్తున్నాయో ఆ స్పందన నీ బిడ్డలందరికీ దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.